ఈ మీనుకి కాల్ చేద్దాం. బా వీడేంటి ఇప్పుడు ఫోన్ చేశాడు? హలో, నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఏంటి? ఎలాగో పాస్ కాలని సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నావు. నా చావుకి ఎవరో కారణం కాదని చెప్పడానికి కాల్ చేసావు. సరే, నువ్వు అలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మాత్రం ఏం చేస్తాను? అలాగే కానీ కాదు, మరి ఇంట్లో వాళ్ళు కట్టే ఫీజుకి, ప్రభుత్వం వారు వేసే ఫీజు రియంబర్స్మెంట్కి న్యాయం చేద్దాం అనుకుంటున్నా. అంటే ఈసారి ఎలాగైనా అకౌంట్స్ ఎగ్జామ్ రాసి పాస్ అవుదాం అనుకుంటున్నా. ఏంట్రా అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు? భయంతో. మీ నాన్న అంటేనా? మా పక్కింటి ఆంటీ ఉంది కదా, యారా తెల్లారన రెడీ అయిపోతున్నావే కాలేజీగా? బ్యాగ్ బుక్కు లేకుండా నువ్వు కాలేజీకి వెళ్తున్నావా? ఏమాత్రం చదువుతున్నావే నాకు అర్థమవుతుందిలే. అంటే సర్లే, నాకెందుకు కానీ మీ అమ్ముందా ఇంట్లో? ఎరా మను, ఈరోజు త్వరగా వచ్చావే, గాలి తిరుగులు అయిపోయాయా? ఇప్పుడైనా మా వాడి దగ్గర ట్యూషన్ చెప్పించుకో, కనీసం పాస్ మార్కులైనా వస్తాయి, లేదంటే కష్టమే. వారిని వీడేంటి చదువుకుంటాడు? ఏమన్నా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత గుర్తొచ్చిందా చదువుకోవాలని? మా వాడి దగ్గర ట్యూషన్కి వచ్చింటుంటే. అంటే అంటే యాక్చువల్లీ నువ్వు ఎప్పుడు పాస్ అవుతావో, ఇదిలో లడ్డూలు ఎప్పుడు పంచుతావో. అయినా నీ చేత్తో లడ్డూలు తినే భాగ్యం నాకు లేనట్టుందిలే. నువ్వు మాత్రం ఏం చేస్తావు పాపం. ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు, ఇంట్లోకి వచ్చేటప్పుడు టార్చర్ చేస్తుంది. ఇప్పుడు పాస్ అయ్యి లడ్డూలు పంచి ఆంటీ నోరు మేయించాలనుకుంటున్నావు? కాదు, పంచే లడ్డులో పాయిజన్ కలిపి ఆంటీని పైకి పంపించాలని. రే నువ్వేంట్రా మరీ ఇంత వైలెంట్గా తయారయ్యో? నేనంతే మీను. ఇప్పుడు నేనేం చేయాలి? నాకు అకౌంట్స్ చెప్పు. సరే, ఇంటి దగ్గరికి వచ్చి టెర్రస్ పైకి రా, పైన ఉంటా. అప్పుడు నా టైం అయ్యాక. శ్రద్ధాంజలి గురువు గారు. ఆ విషయం ఫోన్లో నీ పేరు చూడగానే అర్థమైందిలే. ఓహో, అంతా క్షేమమేనా? అందరూ శ్రద్ధాంజలే. అయినా ఏమిట్రా మనోహర్, 6 నెలల నుండి కనపడకుండా తిరుగుతున్నావే? అదేమిటంటే ఇవా రిజల్ట్ వస్తాయి, ఏ టైంలో చూసుకుంటే పాస్ అవుతానంటారు? దరిద్రుడా, బాగా రాస్తే యమ్మగొండలో చూసుకున్నా పాస్ అవుతావు. తెల్ల కాగితం ఇచ్చి వస్తే బ్రహ్మముహూర్తంలో చూసుకున్న ఉపయోగం ఏమిటి? ఆ ఏమిటి అంటున్నాను. తెల్ల కాగితం ఇవ్వకూడదంటారు. సర్లేండి, ఈసారి కలర్ పెన్సిల్ కొనుక్కొని వెళ్తాను. ఇప్పుడు పెన్ వాడకుండా కలర్ పెన్సిల్తోనే ఎగ్జామ్ రాయమంటారా? పసుపు శుభాన్ని సూచికేం కదా, పసుపు పెన్సిల్తో ఎగ్జామ్ రాయమంటారా? పసుపు పెన్సిల్ కాదురా, ఈసారి ఎగ్జామ్ హాల్ వెళ్ళినప్పుడు వైఎంఆర్ షీట్కు నేరుగా పసుపే రాసాయి, సరిపోద్ది. ఓకే, పసుపు రాసి ఎగ్జామ్ రాయమంటారు. రే ఒకసారి నేను చెప్పేది వినరా. ఓ మంచిది గురుగారు, ఉంటానండి. బుక్స్ ఎక్కడరా? నీ దగ్గర ఉంటాయని తీసుకురాలేదు. నువ్వు విధులకు రాగానే ఒకడు పీచ్ మిఠాయి అని అరుచుకుంటూ వెళ్ళాడు కదా, వాడి దగ్గర ఉంటాయి, వెళ్ళచ్చు చెప్పా. బుక్స్ వేసి పీచ్ మిఠాయి కొన్నా, నీకు కూడా ఉండిద్దాం అనుకున్నా, బాగున్నాయని తినేసా. పోయి నీ బుక్స్ తెచ్చుకోపోరా. ఏంటి మీరు పెయింట్ వేసుకుంటున్నావు? రేణు వాళ్ళ అక్కది పెళ్ళుందిరా, సాయంత్రం వెళ్ళాలి. నేను రాను మీను. నిన్నెవడు రమ్మన్నాడరా? నేను వెళ్తాను చెప్తున్నా. మీను, ప్రాబ్లం చెప్పు. సాయంత్రం వెళ్ళడానికి బండి లేదురా, అదొక్కటే ప్రాబ్లం. నువ్వు డ్రాప్ చేస్తావా? నేను చెప్పమంది నీ ప్రాబ్లం గురించి కాదు, బుక్లో ప్రాబ్లం గురించి. మను, కిందకి వెళ్ళి వాటర్ తీసుకుని రా.
ఫాస్ట్గా వచ్చావేంట్రా? నేనంతే మీను. మనం చెప్పడం మర్చిపోయాను, కింద సోఫాలో చిప్స్ ప్యాకెట్ ఉంటుంది, రేపో. ఇంకా చెప్పు మీను, మీ ఇంట్లో కసు ఊడ్చారు లేదా? ఊడ్చుకుంటే వీళ్ళు ఊడ్చేసి వస్తా. విసుకున్నావేంట్రా? తిట్టుకున్నావు కదరా? మనం చెప్పడం ఆ మర్చిపోయాను. బుక్స్ ఇచ్చే మీను, నేను వెళ్ళిపోతా. రే విసుకుంటున్నావేంట్రా? వచ్చుకొచ్చా. హలో, ఎన్నింటికి వస్తున్నావే? రేణు, ఈవినింగ్ 4 కల్లా అక్కడ ఉంటాను. మను కూడా వదిలిపెడతా అన్నాడు. వాడెందుకు వచ్చాడు? వాడికి అకౌంట్స్లో ఏదో డౌట్ ఉందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏం చేస్తాం, కొంతమందికి చదువు రాదు, కొన్ని జీవితాలు ఏం చేయలేం. వాడు 10th క్లాస్ నా పక్కన పడ్డాడు కాబట్టి పాస్ అయ్యాడు, లేకపోతేనా? వాడు ఎప్పుడు గ్రౌండ్ లోనే ఉంటాడు, అయినా వాడితో ఎందుకులే. ఇంకేంటి విషయాలు? సాయంత్రం ఈవినింగ్ 4 కల్లా వచ్చేస్తాను. మనీ కూడా వదిలిపెడతాడు. ఇది కాదులే. రే ఏంట్రా వెళ్ళిపోతున్నావు? వీరికి ఊరికే కోపం వచ్చేసింది. కూర్చో, మళ్ళీ చేస్తా ఉండవే. ఓకే బాయ్. 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయిరా: పర్సనల్, రియల్, నామినల్. ఓకే ఓకే, ఇట్స్ సో ఈజీ. నీకు అర్థమైంది కదా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? అవునా, అయితే చెప్పు. రెంట్ ఏ అకౌంట్? రెంట్ పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంటా? నామినల్ అకౌంట్. చెప్పురా, రెంట్ డెబిటా క్రెడిటా? క్రెడిట్. క్రెడిటా? డెబిట్రా డెబిట్రా డెబిట్రా. ఛే, చెప్పు. మిషనరీ అకౌంట్ చెప్పురా. చెప్తా చెప్పు 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 చెప్తా 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 చెప్పు చెప్తా చెప్పు 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 చెప్తాను. ఒక్క నిమిషం చెప్పు. చెప్తాను. చెప్పు చెప్తా. చెప్పు చెప్పు. పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంటా? రే అది నామినల్ అకౌంట్ రా. నిన్ను ఇలా కాదు, ఇలా కాదు. నామినల్ 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 అకౌంట్ రా ఇది. రిజల్ట్ వస్తాయి ఇప్పుడు. వద్దు, ముందు నువ్వు నేర్చుకో. మీను మనం సాయంత్రం చెప్పుకుందామా? సాయంత్రం నేను పెళ్ళికి వెళ్ళాలి. చెప్పు చెప్పు చెప్పు. మీను మనం రేపు చెప్పుకుందాం మార్నింగ్. నేను ఏ పని అనుకున్నా అంటే అది పూర్తయ్యేంత వరకు వదిలిపెట్టాను. చెప్పు. మిషనరీ, అది మిషనరీ. మీను నీకు కాల్ పర్వాలేదు, వస్తుంది. తర్వాత మాట్లాడు. మీను రేణు ఫోన్ చేస్తుంది. వద్దు. మాట్లాడు మాట్లాడు మాట్లాడు. హా విను, చెప్పవే. ఈ రోజే రిజల్ట్ తెలుసా? అవును, నాకు 79%. మరి నాకు? నీది అకౌంట్స్ పోయిందే. అవునా? హా, నువ్వు చూసావా సరిగ్గా? చూశాను. మనుగడ ఫైనల్ ఇయర్ అన్ని పాస్ అయ్యాడు తెలుసా? అవునా? సరే, నేను మళ్ళీ చేస్తా. హా సరే. ఏమైంది? ఫైనల్ ఇయర్ అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యావు. పర్సెంటేజ్ ఎంత? 64. నీకెంత మీను? నాకా 82. మన బ్యాచ్లో టాపర్ నువ్వే మీను. నీకుండే ఇంటెలిజెంట్ లెవెల్స్ మన బ్యాచ్లో ఎవరికి రావు తెలుసా? నేను ఇలాగే వదిలేస్తే ఏదో ఒక రోజు నువ్వు నాసాకు ప్రెసిడెంట్ అవుతావు. వీడొకడు. నాన్న నాన్న పాస్ అయిపోయింది అంకుల్, 82%. అంటే అకౌంట్స్ పోయింది అన్న. నువ్వు నువ్వేనా పాస్ అయ్యావా? నేను పాస్ అయిపోయాను అంకుల్, అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేశాను. వాడు చూడు పాస్ అయ్యాడంట. నువ్వైనా చెప్పొచ్చు కదా దానికి చదువుకోమని. ఉంటే ఇన్స్టాలో ఉంటుంది, లేదంటే స్కూటీ వేసుకుని ఊరంతా తిరుగుతుంది. కాసేపు చదువుకో మీను అంటే నా మాట అస్సలు వినేది అంకుల్. బండి పట్టుకున్నావు అంటే చేతులు ఎరగొడతా. సాయంత్రం పెళ్ళికి వెళ్తుందంట అంకుల్. పెళ్ళికి పోతావుదా? పెళ్ళికి పోతే దీనికి చేస్తా పెళ్ళి.
ఉండండి అంకుల్ నేను రే వస్తున్నా ఉండరా అకౌంట్ చెప్దు లేదు మీరు మనం తర్వాత చెప్పుకుందాం అకౌంట్స్ చెప్పేసాడు. అంకుల్ నేను రేపు చెప్తాను అంకుల్ మీరు నాకు పని ఉంది మీరు ఇప్పుడు అంకుల్ రే పని ఏంట్రా పని ఇప్పుడే చెప్పేసాడు. నాకు పని ఉంది అంకుల్ రే, మీరు తర్వాత చెప్తూనే చెప్తాను ఉండరా? మీరు నాకు పని ఉంది మీరు బయట నా కోసం వెయిట్ చేశాను అంకుల్ 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 రే నాన్న వెళ్ళిపోయాడురా మీరు మీరు కంప్లైంట్ మీరు చేస్తావా? మీరు కంప్లైంట్, మీరు కంప్లైంట్, మీరు కంప్లైంట్, మీరు కంప్లైంట్ మీరు చేస్తావా? మీరు చెప్పు ఇప్పుడు అకౌంట్ చెప్పు చెప్పు మీను, చెప్పు, మీను. చెప్పు చెప్పు మీను, చెప్పు అది, చెప్పు మీను. తప్పులు చెప్పాలి నీకుంది చెప్పు 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 నేను అది చెప్పురా చెప్పు చెప్పు అంటే నేను పాపం నా ముందున్నాడు బాగా చదువుకొని వచ్చినట్టున్నాడు మరి కంప్లైంట్స్ ఎందుకురా నీకు కంప్లైంట్స్ 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 కంప్లైంట్ చేస్తావు కంప్లైంట్స్ ఎందుకురా నీకు చెప్పు పెళ్ళికి కూడా వెళ్ళి కూడా చేస్తావు కదరా పెళ్ళికి కూడా వెళ్ళి కూడా చేస్తావు కదరా పెళ్ళికి కూడా వెళ్ళి కూడా చేస్తావు రేయ్ సాయంత్రం నన్ను గనుక పెళ్ళికి తీసుకెళ్ళిపోయి నీకుందిరా పో ఫోన్ ఇచ్చేసేళ్ళు